మాజీ శాసనసభ్యుడు మాజీ ప్రభుత్వ విప్ అత్తార్ చాంద్ బాషా అనంతపురం శాసనసభ శ్రీ అత్తా నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ సదస్సులో పాల్గొన్న కదిరి మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ విప్ గౌరవనీయులు శ్రీ అత్తార్ చాంద్ బాషా పాల్గొన్నారు. సర్కిల్ అనేటువంటిది అన్ని కులాలకి మతాలకు సంబంధించింది, ఇది ఉండకూడదని చెప్పి ప్రయత్నం చేశాం. మళ్ళీ అదేవిధంగా చాంద్ బాషా గారు పైకి రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా గిల్దాస స్కూల్ దగ్గర మరి చాంద్రీ చౌక్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. నేను ఆలోచించాను, అనంతపురంలో హిందూ ముస్లింలు సోదర భావంతో మనమంతా కూడా మెలుగుతున్నాం. రాజకీయ నాయకులు మరి కపట నీతితో కులాల పేరుతో మతాల పేరుతో మనల్ని చీల్చి విభేదాలు సృష్టించి మతపరంగా ఏమైనా విద్వేషాలు రగిలితే మనం రాజకీయంగా పబ్బం కడుకోవచ్చు. మన యొక్క స్వార్థం కోసం కులాలు మతాలు నాశనమైనా పర్వాలేదు, మానవత్వం మంట కలిగినా పర్వాలేదని చెప్పి కుటీల కపట నీతితో చేసేటువంటి ఆ దురగతాన్ని పసిగట్టి మనం ఆ రోజు ముస్లిం మైనార్టీ సోదరులను పిలిపించి వాళ్ళని కూడా పిలిపించాం. అయ్యా మీరు ఒక పని చేద్దాం, ఈ వినాయక చవితి తీసేసి వ్యక్తి పేరు పెట్టుకోండి, అదేవిధంగా చాందిని చౌక్ కూడా తీపిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, అక్కడ అబుల్ కలాంని పెడతామని చెప్పి ముస్లింల తరఫున నేను మాట్లాడి వినాయక చౌక్ తీసేసి అక్కడ తిరుపతి పెట్టడం, అదేవిధంగా గిల్లా చౌక్ దగ్గర మనం తీసిపడేసి ఆ రోజు కూడా అక్కడ అబుల్ కలాం అనేటువంటి మహోన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం. అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గా చాలా మంది నా మీద కొన్ని మతతత్వ పార్టీలు కూడా ప్యాంప్లెట్లు వేశాయి. చేపట్టడం విజయవాడ నడిబొడ్డున 50 కోట్ల రూపాయలతో ఉర్దూ గారు చేపట్టడం చేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లా కడప జిల్లాలో కడప పట్టణంలో మనము హజ్ హౌస్ నిర్మాణం చేపడితే దాన్ని కోవిడ్ సెంటర్ గా ఇచ్చి ముస్లింల యొక్క ఆత్మను ఏ విధంగా ఆయన గాయపరిచారనేది మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అవసరమా అని చెప్పి ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలి. ఎందుకంటే గతంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నిమిషాల్లో చంద్రబాబు గారు వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి వారికి దగ్గర తీసుకొని వారికి కాపాడుకున్న సందర్భాలు చూశాం. ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపు 100 ముస్లిం కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి నాయకులు వారు చేసిన దౌర్జన్యాలతో ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కర్నూలులో అబ్దుల్ సలాం దగ్గర నుండి పొలంనేరులో మిస్బా అనే అమ్మాయి దగ్గర వరకు ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 మంది ముస్లిం మైనార్టీలు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారంటే ఈ యొక్క వైసీపీ నాయకుల దౌర్జన్యాలు వారు పెట్టుకున్న ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనము గద్దెదింపాల్సిన అవసరం ఆసన్నమైంది. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతేనే ముస్లింల మైనార్టీ అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని చెప్పి మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మనం చూసాం కష్టాల ఇబ్బందులు రాష్ట్రంలో కూడా ముస్లిం మైనార్టీ సోదరులకు కబ్రస్థానాలకు డబ్బులు, ప్రహారీ గోడలకు డబ్బులు, షాదీఖానాలకు డబ్బులు, పిల్లల స్కూల్ అడిషనల్ క్లాస్ రూమ్లకు డబ్బులు, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఈరోజు చాలా మనం చూసాం. కాబట్టి ఇవన్నీ మనం చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో మరొక్కసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మన అనంతపురం జిల్లాలో మా యొక్క అనంతపురం నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరన్న గారికి పెద్ద ఎత్తున మనం అందరూ ఓట్లేసి ముస్లిం మైనార్టీలు అందరూ కూడా తోడై ఉండి గెలిపించి భారీ మెజార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అవుతారు. కాబట్టి మనం అందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి. ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా గతంలో మనం ఏదైతే నష్టపోయామో మోసం చేశారో ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీలందరూ కూడా ఏకమై ఏ విధంగా అయితే కర్ణాటకలో మనం చూసాం, గతంలో ఎన్నికలు జరిగితే మొన్న కర్ణాటకలో ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఏకమై ఒక్క మాట మీద వచ్చి ప్రభుత్వంలో కాంగ్రెస్ కి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మనకు కూడా ఆవశ్యకత ఏర్పడింది. ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఎక్కడ డివైడ్ కాకుండా మనం అందరూ కూడా ఏకతాటి మీద
చంద్రబాబు గారికి ఓట్లేసి ముఖ్యమంత్రి గెలిపించాలని చెప్పి మనమందరూ కూడా సమిష్టిగా కృషి చేసి రాబోయే ఎన్నికల ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా చంద్రబాబు గారికి అండగా ఉండి తెలుగుదేశం పార్టీ గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చేసుకోవాల్సిన అవసరాన్ని ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అల్లాహ్ హాఫీజ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ముస్లిం ఆత్మీయ సదస్సులో భాగంగా అనంతపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శాసనమండలి చైర్మన్ ఎక్స్ చైర్మన్ అల్హా షరీఫ్ అన్న గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఫరూక్ అన్న గారికి, అదేవిధంగా సాలార్ భాష అన్న గారికి, మహబూబ్ భాష అన్న గారికి, పర్వీన్ దాస్ గారికి, అదేవిధంగా డిస్కో బాబు గారికి, సైఫత్ వేదిక మీద చాలా మంది అంతా పెద్దలందరూ ఉన్నారు. అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముస్లిం మైనారిటీ సోదరి సోదరులందరూ కూడా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనమందరూ కూడా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గత 4.5 సంవత్సర కాలంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు ఒక్క అవకాశం అని చెప్పి ఓట్లు దండుకొని ముస్లిం పక్షపాతి అని చెప్పి ఏ విధంగా ముస్లిం సోదరి సోదరులు మోసం చేశారో ఇది చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమం మనము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాం. ఎందుకంటే ముస్లింలందరూ కూడా ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి మా మధ్యలోకి వచ్చి గతంలో చంద్రబాబు గారు ఇస్తున్న అభివృద్ధి పథకాలు ఏదైతే ముస్లిం మైనారిటీలకు ఉన్నాయో అంతేకాదు ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పి ఆ రోజు మాయ మాటలు చెప్పాడు. ఉదాహరణకు దుల్హన్ పథకం గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అన్నగా పెండింగ్ అయితే వాళ్ళ అన్నగా నేను 50,000 ఇస్తానని చెప్పి దుల్హన్ పథకాల ద్వారా 50,000 ఇస్తే నేను ₹1,00,000 ఇస్తామని చెప్పారు. ముస్లిం మైనారిటీ సోదరులకు ఈరోజు పెద్ద ఎత్తున లోన్స్ ఇస్తుంటే ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి లోన్లు ఇస్తామని చెప్పారు. ఎక్కడున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు మైనారిటీలకు మోసం చేసి ద్రోహం చేసి అధికారంలోకి వచ్చిన మీరు ఈ రోజు ముస్లింలకు వెనకబడిన పోయిన వారి మాదిరిగా అడగాలిపోయిన వర్గాల్లో కలుపుతున్నారు తప్ప ముస్లిం అభివృద్ధి సంక్షేమం ఎక్కడన్నా ₹1 చేశారు. అదే చంద్రబాబు గారు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అందరికి కూడా సమానంగా హక్కులు కలిగించాలి, అందరూ సమానంగా ఎదగాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున మైనార్టీల కోసం మన సోదరి సోదరుల కోసం ఏదైతే దుల్హన్ కానీ దుకాన్ మకాన్ కానీ అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డబ్బులు కానీ ఇచ్చి మా యొక్క అభివృద్ధికి ఆయన సంక్షేమానికి పెద్దపీట వేస్తే ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు నారా చంద్రబాబు గారు ఇంకా అంతకంటే ఎక్కువగా మెరుగైన జీవితాల్లో మా యొక్క ముస్లిం మైనారిటీలకు మెరుగ్గా ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ముస్లిం మైనారిటీల కోసం తీసుకొచ్చారు. మనమందరూ కూడా ఆ రోజు చూసాం. హైదరాబాద్ లో మేము పవిత్రంగా హజ్కు పోయేదానికి హజ్ హౌస్ లేకపోతే హైదరాబాద్ నడిబొట్టిన హజ్ హౌస్ నిర్మాణం చేపట్టారు. ఉర్దూ 2వ భాషగా 13 జిల్లాలో చేశారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేరు అని చెప్పి ప్రతి ఒక్కరు భావించారు. అయినా ముస్లిం మైనారిటీల సోదరుల కోసం అభివృద్ధి సంక్షేమాన్ని 2 కన్నులాగా చూసుకుంటూ పోతూ దాదాపు 5,000 కోట్ల రూపాయల ముస్లిం మైనారిటీలు కేటాయించిన చరిత్ర చంద్రబాబు గారిని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, మా ఆకాశలబలు ఉన్నారు. గతంలో రంజాన్ నెల వస్తే రంజాన్ తుఫాన్ని తీసుకొచ్చి మన ఇంటికాడికి మనం పండుగలు సంతోషంగా చేసుకునే విధంగా ఇచ్చేవారు. అదేవిధంగా హిందువులు ఏదైతే సంక్రాంతి పండుగ చేసుకుంటారో వారితో పాటు మాకు కూడా ఆ యొక్క సంక్రాంతి కానుక కూడా ఇచ్చేవారు. అదేవిధంగా ఏదైతే మనం గతంలో హజ్కు పోవాలంటే హజ్ హౌస్ లేకపోతే కడపలో 25